హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది ఎంతో ఇష్టంతో ట్రాక్టర్లు అనేది కొనుక్కుంటూ ఉంటారు. అది అందరికీ ఒక కళ అన్నమాట. ట్రాక్టర్ కొనుక్కోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి, దీంతో కొంచెం డెవలప్ కావాలని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే సరైన మెయింటెనెన్స్ చేసుకోరు. కానీ చిన్న చిన్న బేసిక్ తెలియకుండా ట్రాక్టర్ని మొత్తం రిపేర్ల బారిన పడేటట్టు చేసుకుంటారు. ఈ ఒక్క వీడియోతోటి మీకు అవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. నేను చెప్పేటి ఇప్పుడు ఏమేమి చెప్తున్నానో అవన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ట్రాక్టర్ అనేది చిన్న రిపేర్ కూడా పెట్టదు. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటుంటే సరిపోతుంది అన్నమాట. ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి అదంతా తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీకు. పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు ఆయిల్ చూసుకోవాలి. ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయిల్ లేకపోతే ఇంజన్ పోతుంది, ఇంకోటి ఓవర్ హీట్ అవుతుంది. ఆయిల్ ఎలా చూసుకోవాలో మనం ఇప్పుడు చెప్దాం. దీన్ని ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ దగ్గర నుండి ఫుల్ వరకు ఈ రెండింటి మధ్యలో ఉంటే సరిపోతుంది మనకు ఆయిల్. అది కూడా మనం బండి చాలు చేయకముందే చూసుకోవాలి పొద్దున. ఎందుకంటే ఈ బండి చార్జ్ చేసినాక ఏంటంటే లోపలికి మొత్తం అదంతా ఆయిల్ అంతా సప్లై అయిపోతుంది అన్నమాట. ఆయిల్ సప్లై అయ్యి ఆయిల్ అంతా అతుక్కొని ఉంటుంది అటు ఇటు. పొద్దున్నే ఎందుకు చూసుకోవాలనుకుంటే ఆ ఆయిల్ అంతా కిందికి దిగి సంపులోకి దిగుతుంది. మన గేజ్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది అనమాట. సెకండ్ ఏంటంటే మన గ్రీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బండికి ఎప్పుడైనా కూడా గ్రీసింగ్ అనేది 9 పాయింట్లు ఉంటాయి. అది ఎక్కడెక్కడ ఉంటాయి మీకు ఇప్పుడు చూపెడతా. రైట్ సైడ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ టైర్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇక్కడ సెంటర్ పిన్ కనిపిస్తుంది కదా, దీని దగ్గర ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లచ్ పెడల్ ఉంది కదా, దీని కింద ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ బ్రేక్ పెడల్స్ కనిపిస్తున్నాయి కదా, దీని కిందకి వస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత మనం లివర్స్ ఉంటాయి కదా, ఈ లివర్స్ దగ్గర ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ టాప్లో ఇక్కడ ఒకటి ఉంటుంది, ప్లస్ ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ లిఫ్టింగ్ రాడ్స్ ప్లస్ ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇలాగ 9 పాయింట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఆ 9 పాయింట్స్కు ఖచ్చితంగా గ్రీసింగ్ అనేది చేయించుకోవాలి. గ్రీసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బండికి అనేది. ప్రతి 15 రోజులకు ఒకసారి చేయించుకోవాలి. అదే మీకు బండి కనుక వీల్స్ నడుస్తూ ఉంటే, కేజీ వీల్స్ నడుస్తూ ఉంటే ప్రతి ఒక 2-3 రోజులకు ఒకసారి చేసుకుని ఇంకా మంచిది. అది ఇప్పుడు మనము ఈ బయటదంతా అయిపోయింది. ఈ బానట్ లోపల ఏమున్నాయో మీకు చూపిస్తా రండి. బానట్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. బానట్లో చూసుకుంటే మనకు మెయిన్గా ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. ఎయిర్ ఫిల్టర్ని ఈ 3 క్లిప్స్ ఉంటాయి. ఈ 3 క్లిప్స్ని ఇట్లా తీసి ఓపెన్ చేసుకోవాలి. దీనికి డస్ట్ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మనది కొత్తది కాబట్టి ఏం లేదు ఇప్పుడు, కాకపోతే డస్ట్ పడుతూ ఉంటుంది. మీరు గడ్డి కట్టల మెషిన్ నడిపించినప్పుడు కానివ్వండి, రోటావేటర్ కొట్టినప్పుడు కానివ్వండి, డస్ట్ అనేది చాలా పడుతూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఒక వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీకు కంటిన్యూగా బండి నడుస్తుంది అనుకుంటే, రోటావేటర్ కానీ గడ్డి కట్టలు కానీ నడుస్తుంది అనుకుంటే రోజు క్లీన్ చేపిస్తూ ఉండాలి. అలా చేసుకుంటేనే మనకు బండి అనేది మెయింటెనెన్స్ బాగా ఉంటుంది అన్నమాట. దీన్ని క్లీన్ చేయకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు మనం ముక్కులు మూసుకుంటే ఎట్లుంటుంది, మనకు శ్వాస అనేది ఆడదు. అలాగే ఇది మొత్తం ఫుల్ అయిపోతే కనుక డస్ట్ తోటి బండి ఇంజన్కి అనేది అసలు ఎయిర్ అనేది వెళ్ళక మనం ముక్కులు మూసుకుంటే ఎంత పరేషాన్గా ఉంటుందో అది కూడా అంతే అవస్థ పడుతూ ఉంటుంది అన్నమాట బండి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. దీన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా ఒకటి ఏంటంటే ఎయిర్ పెట్టించేటప్పుడు ఫుల్ ప్రెజర్ తోటి పెట్టి ఎయిర్ పెట్టియద్దు. ఎందుకంటే ఇదంతా పేపర్ మెటల్ ఉంటుంది. ఈ పేపర్ మెటల్ అంతా పాడైపోతుంది ఫుల్ ప్రెజర్ పెడితే, చినిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ లోపల నుండి పెట్టేయాలి ఎయిర్ అనేది. లోపల నుండి పెట్టించిన తర్వాత మొత్తం బయట నుండి పెట్టేయాలి. ఎందుకంటే ఫస్ట్ బయట నుండి పెట్టిస్తే ఇది లోపలికి పోయే అవకాశం ఉంటుంది కొద్దిగా. ఫస్ట్ లోపల నుండి ఎయిర్ పెట్టించి దాని తర్వాత బయట నుండి పెట్టేయాలి. తప్పనిసరి ఇది వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి. బండి నార్మల్గా నడుస్తూ ఉంటే, రోజు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా రోజుకొకసారి పొద్దున్నే క్లీన్ చేసుకుంటూ ఉండండి. దీన్ని మళ్ళీ ఇలాగే దీంట్లో పెట్టేసుకోవాలి. దీని లోపల కూడా ఇంకొకటి ఉంటుంది, కాకపోతే దీనికి అంత డస్ట్ ఏం పట్టదు. ఇది నార్మల్. ఇది ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని సేమ్ ఇట్లాగే పెట్టుకుంటే అయిపోద్ది. దీని క్లిప్స్ని కూడా ఏంటంటే ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు. ఇది ఉంది కదా, ఇది డౌన్ సైడ్ రావాలి. ఎందుకంటే దీంట్లో డస్ట్ ఏమైనా జమ అయినప్పుడు ఇది ఇక్కడ నుండి ఇట్లా కింది నుండి ఇటు నుండి ఇటే వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది కిందికి వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి. ఏం లేదు, ఇట్లా పెట్టేసి లైట్గా ఇట్లా దింపాలి. కొద్దిగా దింపినప్పుడు అది అడ్జస్ట్మెంట్లో కూర్చుంటుంది. దాని తర్వాత ఈ క్లిప్స్ని ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది, ఇట్లా లాక్కుంటే. ఓకే. తర్వాత బ్యాటరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి దీంట్లో డిజిటల్ వాటర్ అనేది పడతాయి అన్నమాట. ఈ డిజిటల్ వాటర్ అనేది కంపల్సరీ 3 నెలలకు ఒకసారి పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 హోల్స్ అనేది ఉంటుంది.
మీ దగ్గర ఏదన్నా ₹1 కాయిన్ లాంటిది ఉంటే ఇట్లా దీనిలో పెట్టుకొని ఇట్లా దింపితే వట్టిగానే వచ్చేస్తుంది. దీన్ని తీసిన తర్వాత మనం ఎంత పడుతుందో వాటర్ అంత చూసుకొని 1 ఇంచు మందం గ్యాప్ ఉండాలి. దీంట్లో ఇంచు మందం గ్యాప్ చూసుకొని వాటర్ అనేది పోసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ ఇది ఉంటుంది కదా, దీన్ని ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఉప్పు పేపర్ అట్లాంటివి తీసుకొని వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీటిని క్లీన్ చేసుకొని దీనికి గ్రీస్ కానీ ఏదన్నా కానీ పెట్టుకుంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది అస్సలు రాదన్నమాట. తర్వాత కూలెంట్ అనేది బండిని ఎంత హీట్ ఉన్నా కూడా కొంచెం కూల్గా ఉండడానికి చూసుకుంటుంది అన్నమాట. అది దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కూలెంట్ అనేది మనం ఎలా చూసుకోవాలనుకుంటే ఇక్కడ హాట్ ఫుల్ ఉంటుంది, కింద కోల్డ్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు గేజ్ అన్నమాట. ఈ గేజ్లో ఎక్కడ వరకు ఉన్నా సరిపోద్ది, కానీ ఇంత ఫుల్గా పోసుకోవద్దు. ఫుల్గా పోసుకుంటే ఏంటంటే మనకు బండి అనేది బాగా హీట్ అయినప్పుడు ఏంటంటే ఈ రేడియేటర్లో హీట్ అయిన వాటర్ అన్నీ దీంట్లోకే వస్తాయి అన్నమాట. దీంట్లోకి వచ్చి ఇట్లా పైకి వస్తూ ఉంటాయి, పైకి వచ్చి ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంత ఫుల్గా పోసుకోవచ్చు, ఈ మధ్య ఫుల్గా పోసుకోవద్దు. ఈ మధ్యలో వరకు పోసుకుంటే సరిపోతుంది. అది అప్పుడప్పుడు మీకు ఇది ఉంటుంది కదా రేడియేటర్ది, ఈ రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్ ఏంటంటే గట్టిగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ గట్టిగా అయిపోయినప్పుడు ఏంటంటే ఈ రబ్బర్లో నుండి ఎయిర్ అనేది పోతూ ఉంటుంది. ఈ ఎయిర్ పోయి మొత్తం కూలెంట్ అనేది సప్లై బరాబరి కాదు, ఎయిర్ అనేది జామ్ అవుతూ ఉంటుంది, బండి హీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని కూడా అప్పుడప్పుడు ఈ రబ్బర్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే, దాని తర్వాత రేడియేటర్ ఇటు చూపెట్టు ఇట్లా. దాని తర్వాత ఈ రేడియేటర్లో కూడా దుమ్ము అనేది చాలా జామ్ అవుతూ ఉంటుంది. ఈ హోల్స్లలో ఈ దుమ్ము అనేది జామ్ అవుతుంది కాబట్టి దీనికి ఎయిర్ అనేది పెట్టిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ ఎయిర్ ఫిల్టర్కి ఎయిర్ పెట్టిస్తామో అప్పుడే మనకు రేడియేటర్ కూడా ఎయిర్ పెట్టించుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఈ లోపల భాగం అయితే మొత్తం అయిపోయింది. లోపల ఇంకా ఏం చెక్ చేసుకునే అవసరం లేదు. మామూలుగా ఇది వేసుకుందాం. ఇది వేసుకుంటే ఇక్కడికి వస్తే మనకు క్లచ్ ఉంటుంది అన్నమాట. ఈ క్లచ్ అనేది ఇట్లా ఇంత ప్లే ఉండాలి. ఇది ప్లే లేకపోతే ఏంటంటే ఇక్కడ కింద ఒకటి ఉంటుంది, దీన్ని మన ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ పిన్ ఉంటుంది. ఈ పిన్నును పీకేసి ఒక 2 థ్రెడ్లు అనేది తీసుకోవాలి, లూజ్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాలి, అంతే. ఈ ప్లే అనేది ఇంత లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లే లేకపోతే ఏమవుతుందంటే మనకు లోపల ఆ క్లచ్ ప్లేట్లు అనేటివి తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ క్లచ్ ప్లేటు ప్లస్ ఇంకో స్టీల్ ప్లేట్ అనేది ఉంటుంది. అవి 2 ఇట్లా దగ్గరకు వస్తాయి అన్నమాట. ఇట్లా 2 దగ్గరకు వచ్చి ఈ ప్లే లేకపోతే ఇట్లా రుద్దుకొని క్లచ్ ప్లేట్లు అనేది తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. క్లచ్ ప్లేట్లు తొందరగా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి క్లచ్ అనేది ఇంత ప్లే ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ఈ ప్లే ఎట్లా చూసుకోవాలనుకుంటే మనకు ఒక వేలు ఉందనుకో, ఈ వేలు ఈ 2 మధ్యలో పట్టాలి, ఇంత ప్లే ఉంచుకోవాలి. అప్పుడే మన క్లచ్ ప్లేట్లు అనేది అరగకుంటుంటాయి అన్నమాట. ఇప్పుడు వెనక్కి భాగం చూద్దాం. వెనక్కి వస్తే ఏంటంటే మనకు మెయిన్గా ఉండేది ఇక్కడ ఆయిల్ గేజ్ ఉంటుంది. అన్నమాట. ఇక్కడ 2 గ్లాసెస్ ఉంటాయి, దగ్గరికి వచ్చి చూపెట్టు. ఇక్కడ 2 గ్లాసెస్ ఉంటాయి. కింద ఒక గ్లాస్ ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో. కింద ఒక గ్లాస్ ఉంటుంది, పైన ఒక గ్లాస్ ఉంటుంది. కింది గ్లాస్లో ఫుల్గా ఉంటుంది ఆయిల్ అనేది, గేర్ ఆయిల్ ఇది. పైన గ్లాస్లో సగం ఉండాలి. ఈ గేజ్ కూడా డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. గేజ్కి ఏమైనా తక్కువ అయితే ఇక్కడ ఉంటుంది, ఇది గేజ్కి ఏమైనా తక్కువ అయితే దీన్ని ఇట్లా తీసుకోవాలి. దీంట్లో నుండి ఎంత గేజ్కి తక్కువ ఉందో ఇది పోసుకోవాలన్నమాట. ఇంకోటి దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే బండి ఓవర్గా హీట్ అయినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకుంటే ఏంటంటే దీంట్లో హీట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అది దీన్ని తీసుకొని దాన్ని మనం అక్కడ సీట్ మీద పెట్టుకోవాలి. సీట్ మీద ఎందుకు పెట్టుకోవాలనుకుంటే మనం సీట్ మీద మళ్ళీ ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనకు గుర్తొస్తుంది అన్నమాట. అంటే మనకు పలానా అక్కడ పెట్టుకున్నాం అనుకో మనకు గుర్తుండదు. హీట్ పోవాలంటే ఎట్లా కూడా ఒక 1-2 మినిట్స్ అవుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడ పెట్టుకుంటే మనకు గుర్తుండదు ఎక్కడ పెట్టినాం ఏందనేసి. మళ్ళీ బండి నడుపుకుంటే అట్లనే వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి సీట్ మీద పెట్టుకుంటే మనం కూర్చునేటప్పుడు సీట్ మీద ఇది కనిపిస్తుంది. మళ్ళీ తీసుకొని వచ్చి ఇది ఇట్లా పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టేటప్పుడు కూడా ఇట్లా పెట్టి చాలామంది ఇట్లా థ్రెడ్డింగ్ దింపుతూ ఉంటారు. ఇది తింపొద్దు. ఇదేంటంటే ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా జస్ట్ ఇట్లా కొడితే అయిపోతుంది, అంతే. ఇంకా ఇంతే. వెనక సైడ్ అయితే చూసుకోవడానికి ఏముండదు మనకు. ఈ అడ్జస్ట్మెంట్ అది చూసుకోవాలి, ప్లస్ ఇది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఈ 2 గ్రీస్ నిప్పల్స్ ఉంటాయి. ఇదొకటి ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ 3 గ్రీస్ నిప్పల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇదొకటి ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ పిన్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏందనేది దీనికైతే ఒక ఫుల్ వీడియో చేస్తా. దీంతో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. అంటే మనకు భూమి లోతు దిగడానికైనా దేనికైనా కూడా దీనికి సపరేట్ వీడియో ఇస్తా. ఓకే, ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఉంటుంది అన్నమాట. మనకు జాన్ డీర్ బండికి డీజిల్ ట్యాంక్ వెనకాల ఉంటుంది. డీజిల్ ట్యాంక్ని మాత్రం కంపల్సరీ ఎయిర్ లాక్ అయ్యేంతసేపు మాత్రం ఉంచుకోకండి. ఎందుకంటే ఎయిర్ లాక్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
ఎయిర్ లాక్ కావద్దు. మీరు రెడ్ మీద ఉన్నప్పుడే డీజిల్ అనేది మళ్ళీ ఫిల్ చేసుకోవాలన్నమాట. చాలా మంది డెక్కులు కూడా ఎక్కడెక్కడో ఫిట్ చేసుకుంటా ఉంటారు. డెక్ వైరింగ్ అనేది అంటే సెల్ఫ్ మోటార్ దగ్గర అట్లా ఫిట్ చేసుకుంటా ఉంటారు. అట్లా ఫిట్ చేసుకోవద్దు అనమాట. సెల్ఫ్ మోటార్ దగ్గర ఫిట్ చేసుకుంటే వైరింగ్ అనేది అంతా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ మోటార్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ వైరింగ్ అనేది బ్యాటరీ దగ్గర ఫిట్ చేసుకోవాలి. డెక్ వైరింగ్ అనేది కంపల్సరీ. మీకు తెలియకపోతే గిట్ట ఒక ఎలక్ట్రీషియన్ ఎవరో ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫిట్ చేయించుకోండి. అది అట్లా చేసుకుంటేనే మనకు వైరింగ్ అనేది ఆగుద్ది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మీరు డెక్కులు అనేది ఫిట్ చేసుకుంటే వైరింగ్ అనేది కంపల్సరీ పోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి వాటర్ సపరేటర్ అన్నమాట. ఈ వాటర్ సపరేటర్ ఏంటంటే డీజిల్ ట్యాంక్ నుండి ఒక పైప్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వాటర్ గీటర్ ఏమన్నా వస్తే గిట్ట ఇక్కడనే సపరేట్ అయిపోయి డీజిల్ అనేది వాష్ పంప్కు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ సపరేట్ని ఎట్లా చూసుకోవాలో ఇప్పుడు చూపెడతాం. కొంచెం దగ్గర తీసుకురా. ఇక్కడ మనకు దీంట్లో ఏమైనా వాటర్ గీటర్ జామ్ అయితే ఇక్కడ రెడ్ కలర్ ఒక లేయర్ ఉంటుంది. మీకు కనిపిస్తలేదు అనుకుంటా, ఇది కొంచెం మనది ఓల్డ్ అయిపోయింది. రెడ్ కలర్ది ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ కింద ఏంటంటే వాటర్ ఉన్నట్టు. ఒకవేళ వాటర్ ఇంకా ఇక్కడ వరకు వస్తే ఈ లేయర్ అనేది ఇట్లా పైకి లేస్తూ ఉంటుంది. అట్లా లేచినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కింద ఒకటి ఇది ఉంటుంది థ్రెడ్డింగ్ టైప్లో, దీన్ని తీసి అదంతా కిందికి పోనిచ్చుకోవాలి. ఇది అనేది నెలకొకసారి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. నెలకోసారి చెక్ చేసుకొని ఏమైనా వాటర్ గీటర్ ఈ లేయర్ ఇట్లా పైనకి లేస్తే దీన్ని తీసుకొని వాటర్ని తీసేసుకోవాలి. దీన్ని తీయకపోతే ఏమైందంటే ఇంజన్ హీట్ అవ్వడం కానీ లేదంటే మనకు పికప్ తక్కువ కావడం కానీ అట్లనే చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మంత్లీ ఒకసారి కంపల్సరీ దీన్ని తీసి చూసుకుంటూ ఉండండి. కొత్త ట్రాక్టర్ కొన్న వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా టైం టు టైం గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫస్ట్ సర్వీసింగ్ మాత్రం చేంజ్ చేయాలి. ఎందుకు అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు మనం గేర్ ఆయిల్ చేంజ్ చేయకపోతే ఏంటంటే గేర్లు అనేటివి కొత్తగా ఉంటాయి కాబట్టి అది తిరిగేటప్పుడు కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అనేటివి ఇరిగిపోయి దానిలో గేర్ల మన ఆయిల్ లోపలనే పడిపోతాయి అన్నమాట. ఆయిల్ లోపల పడిపోయి అది తిరుగుతూ ఉండగా మనకు అవి చిన్నగా అయ్యి హైడ్రాలిక్ పంపు లోపల దాంట్లో స్టీరింగ్ దాంట్లో కానీ ఇట్లా స్టక్ అవుతూ ఉంటాయి. స్టక్ అయినప్పుడు ఏంటంటే మనకు స్టీరింగ్ సరిగా పనిచేయదు, హైడ్రాలిక్ వెనకాలది లేవదు, అట్లా చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం టైం టు టైం గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయించుకుంటూ ఉండాలి. బండిని మనం మంచిగా చూసుకుంటే మనల్ని బండి మంచిగా చూసుకుంటుంది. అట్లా బండికి మనకు ఏం రిపేర్ వచ్చినా చేపించకుండా ఆ రిపేర్ ఏందో తెలుసుకోకుండా ఉంటే ఆ బండి అనేది ఇంకా అవస్థపడి ఆ రిపేర్తో ఇంకా పెద్ద రిపేర్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి చిన్న బేసిక్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అది ఈ బేసిక్స్ అనేది తెలుసుకున్నా ఉన్నప్పుడు ఏంటంటే మీకు అనేది రిపేర్లు అనేది పెట్టకుండా ఉంటుంది. ఆ రిపేర్ పెట్టే ముందే మనం దాని గురించి సొల్యూషన్ తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలో అది చేసుకొని జాగ్రత్త పడతాం అన్నమాట. కాబట్టి అందరూ ఇది ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా మీ బండి అనేది ఎలాంటి రిపేర్ పెట్టకుండా ఉంటుంది. ఓన్లీ ఆయిల్ చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది మీకు. ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ ట్రాక్టర్ గురించి, అగ్రికల్చర్ గురించి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మెయిన్గా ట్రాక్టర్ గురించి, ట్రాక్టర్కి ఎలాంటి రిపేర్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీరు చెప్పిన వీడియో మాత్రం ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మన ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది చేయాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు.